నచ్చిన కెరియర్ కాకుండా బూమింగ్లో ఉన్న కోర్సెస్ నేర్చుకుంటే నీ లైఫ్ కానీ నీ ఫ్యూచర్ బాగుంటుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎలా ఉండాలి అసలు? రొటీన్గా ఐటీ, డేటా సైన్స్, ఏఏకి సంబంధించిన ఇట్లాంటి కోర్సెస్ చేపిస్తే వాళ్ళది ఫిక్స్డ్, ఇంకా వాళ్ళ జీవితం ఫిక్స్, సెట్, సేఫ్. అమ్మాయి మంచిగా దొరుకుతుంది, కట్నం బాగా దొరుకుతుంది. ఇది తల్లిదండ్రుల యాంగిల్, సేఫ్ అనేది. ఏదైతే మీరు బూమింగ్ అన్నారో ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్లో ఏది బూమింగ్ ఉండదు, కొంతవరకే. ఒకప్పుడు కంప్యూటర్స్, పెద్ద కంప్యూటర్స్ వచ్చేది అది ఆ ప్రిపేర్ చేసిన వాళ్ళు అది బూమింగ్ కదా, ఫుల్గా ఉంటారని షట్ డౌన్ అయిపోయినాయి సడన్గా. అలాంటి కొన్ని బిజినెసెస్ ఏవైతే మనకి అప్పుడు పేజర్స్ అని వచ్చాయి, లేకపోతే రకరకాల కొడాక్ కెమెరాస్ అని వచ్చాయి. సో ఇప్పుడు అసలు అంటే నీకు బూమింగ్ అన్న ఏదైనా మొదలు పెట్టేలోపు ఇంకోటి మొదలుపెట్టిన నువ్వు ఇంత సెటప్ పెట్టుకున్నది ఏమవుతుంది? ఎప్పటికీ ఇదే ఉండదు, ఏది బూమింగ్ ఉండదు. విచ్ కెరియర్ వైపు వెళ్దాం అనుకుంటున్నావు, దాంట్లో అవకతవకలు వస్తే నువ్వు రెడీగా హ్యాపీగా తీసుకోవడానికి ఉన్నావా? నువ్వు మొత్తం అమ్ముకొని రోడ్డు మీద కూర్చొని నువ్వు ఒక ప్లేట్లో చెట్టు కింద కూర్చొని తినడానికి దమ్ముందా? గో ఫర్ ప్యాషన్, ఎంజాయ్ దట్ ప్యాషన్. ఆ ప్యాషన్లో ఉండే ఫెయిల్యూర్ని అంతే ప్యాషన్తో ఎంజాయ్ చేయి, అక్కడ నేర్చుకో. ఆ ఒక క్వాలిటీ ఉందా, కన్విన్స్ యువర్ పేరెంట్స్.